సృష్టికి మూలం మహిళ. ఆకాశంలో సగం, సమాజంలో సగం, అన్నింటిలో ఆమె తల్లిగా, చెల్లిగా, అర్ధాంగిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు పురుషుడికి వెన్నంటే ఉండి నడిపించేది మహిళ. ఆమె అబల కాదు సబల అంటూ ఇప్పుడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతూ తనకు సాటి లేదని చెప్పకనే చెప్తోంది. మగవాళ్లతో సమానంగా అన్ని విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కఠినమైన ఉద్యోగాలు చేస్తూ తమ శక్తి సామర్థ్యాలను చాటుతూ శభాషను పెంచుకుంటున్నారు. అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణలో విధులు నిర్వహించడం అంటే మాటలు కాదు. దట్టమైన అడవి ప్రాంతాల్లో క్రూర మృగాల చెంత ఉద్యోగం చేయడం ప్రాణాలతో చెలగాటమే. పురుషులకే ఎంతో కష్టమైన పని. కానీ అలాంటి అటవీ ప్రాంతాల్లో బెరుకు లేకుండా పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మహిళామణులు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం అటవీశాఖ రేంజ్ పరిధిలో మొత్తం 16 మంది మహిళా ఉద్యోగమణులు యూనిఫామ్ వేసుకుని అడవిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. రేయింబవళ్లు అడవిలోని కలపను స్మగ్లర్ల నుంచి కాపాడుతున్నారు. వన్యప్రాణ సంరక్షణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అడవిలో ఒక్కో మహిళ బీట్ అధికారికి 1000 హెక్టార్ల భూమి అంటే 2500 ఎకరాల ప్రాంతాన్ని సంరక్షిస్తూ ఉంటారు. వారి ఆధీనంలోని అటవీ ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా వారిదే బాధ్యత. చేతిలో ఒక వేట కొడవలితో తమను తాము రక్షించుకుంటూ విధులు నిర్వహిస్తూ ఉంటారు. ప్రమాదవశాత్తు అగ్ని చెలరేగితే చెట్టు కొమ్మలతో మంటలను చల్లార్చుతారు. వన్యప్రాణులకు నీటి కుళాయిల నిర్వహణ, త్రాగునీటి వద్దకు వచ్చే జంతువుల గణన, వాటి గుర్తింపు, జంతువుల లెక్కింపు కోసం చెట్లకు సెన్సార్ కెమెరాల ఏర్పాటు బాధ్యత అంతా వీరిదే. ఒక సెకండ్ సెక్షన్ ఆఫీసర్ గా రిక్రూట్ అయినా ఇక్కడ వరంగల్ డివిజన్ లో. నేను అప్పుడు తర్వాత మొత్తం డిపార్ట్మెంట్ లో లేడీ స్టాఫ్ పెరగడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది, ఇప్పుడు మా రేంజ్ లో ఒక 10-15 మెంబర్స్ లేడీ బీట్ ఆఫీసర్స్ ఉన్నారు. ఫారెస్ట్ ప్రొటెక్షన్ లో లేడీస్ కి చాలా రిస్క్ ఉంటది. జెంట్స్ తో పోలిస్తే 2500 ఎకర్స్ వస్తుంది. అంత ఏరియాను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ ఏరియాను, వాళ్ళకి ఇచ్చిన ఏరియాను ప్రొటెక్ట్ చేసుకుంటా దానిలో ఉన్న వైల్డ్ లైఫ్ ను కాపాడము. తర్వాత దానిలో కొన్ని వర్క్స్ ఇస్తాం, మాకు టార్గెట్స్ ఉంటాయి. ఆ వర్క్స్ పీటీలు కానీ, చెక్ డ్యామ్లు కానీ, సాసర్ పిట్లు కానీ, అట్లాంటివన్నీ సాసపిట్లు అవన్నీ వాటర్, వైల్డ్ లైఫ్ కి వాటర్ ప్రొవిజన్ కొరకు మేము ఫారెస్ట్ లోపల అట్లాంటి వర్క్స్ చేయడం జరుగుతుంది. వాటి దగ్గర కెమెరా ట్రాప్స్ ఫిట్ చేయించి వాటి నుంచి మనము ఆ కెమెరా ట్రాప్స్ ద్వారా వాళ్ళ ఫొటోస్ ను ఎప్పటికప్పుడు ఫారెస్ట్ లో వాటర్ వాటికి సరిపోతున్నాయి, వైల్డ్ లైఫ్ వచ్చి వాటర్ తాగుతున్నాయి, వాటిని కూడా మేము చెక్ చేసుకుంటా ఉంటాము. అంతేకాకుండా సమ్మర్ టైం లోపల ఫైర్, బిఎల్ సీజన్ లో చాలా ఫైర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఫైర్ ని ఆర్పడానికి చాలా కష్టపడతా ఉంటాం మా బీట్ ఆఫీసర్లు కానీ మేము కానీ. దట్టమైన అటవీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో మహిళలు విధులు నిర్వహించడము అంటే మాటలు కాదు. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలంలోనూ అటవీ తల్లి ఒడిలో విధులు నిర్వహిస్తున్నారు ఈ స్త్రీమూర్తులు. 4 గోడల మధ్య కాదు, ఏసీ గదుల్లోనే కాదు, ఎక్కడైనా తాము పని చేయగలమని నిరూపిస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ మహిళా అధికారులు. మహిళా దినోత్సవం సందర్భంగా వారికి అభినందనలు.